ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏంటక్క స్టార్టింగ్ ఎలా మాట్లాడుతున్నావు అనుకుంటున్నారా? మరి ఏంటి చెప్పండి, ఈరోజు ఏమైనా మిరేకల్స్ జరిగినాయా? నిన్న నైట్ మేము జపాలి వెళ్దామని స్టార్ట్ అయ్యాం. మరి జపాలి వెళ్ళామా అంటే కాదు, ఎక్కడెక్కడికి వెళ్ళాం, తిరుమల కొండ మీదకి వెళ్ళి ఏమేం చేసాం అనేది ఈ బ్లాగ్ మాత్రం లాస్ట్ వరకు చూడండి. ఇది సాటర్డే రోజు బ్లాగ్. ఇప్పటి వరకు నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా కుదరలేదు. ట్యూస్డే రోజు 11:20కి అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అండ్ ఈ రోజు నేనైతే వీడియో అప్లోడ్ చేస్తాను. అసలు చూడండి ఎంత హ్యాపీగా స్టార్ట్ అయ్యామో, ఫుల్ హ్యాపీ ఎంజాయ్మెంట్. ఎండ అయితే మామూలుగా లేదు, అసలు దారుణంగా ఉంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా బయట ఎందుకు టైం వేస్ట్ అని చెప్పి ఇంట్లోనే నేను ఉప్మా అయితే ప్రిపేర్ చేసేసి నేను అవి తినేసి వాళ్ళ నాన్నకి బాక్స్ లో పెట్టుకొని అయితే వచ్చేసాము. మేము స్టార్ట్ అయ్యేసరికి 9 దాకా అయిపోయింది. నేనేంటంటే పడుకుని పోయాను. 7:30 వరకు నిద్రపోతూనే ఉన్నా. ఇంకా ఏమనుకోవాలంటే ఖచ్చితంగా వెళ్దామని అనుకోలేదులే. నిన్నటితో హనుమాన్ చాలీసా అయింది. ఊరికే అన్న ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, 1.5 year నుంచి జపాలి వెళ్దామని చెప్పి. ఎందుకు నాన్న అట్లా పెట్టుకున్నావు? అవి ఏమో నేను వాయిస్ ఓవర్ వేస్తుంటే క్లిప్ ఉంటది కదా, క్లిప్ పెట్టుకుని నొప్పి పుడుతుందని చెప్తున్నాడు. సో ఇంకా జవ్వాలి వెళ్దామని చెప్పి ఎప్పటి నుంచో ప్లాన్ ఉంది అసలు మాకు, కానీ కుదరక ఇంకా అలాగా ఆగిపోతూనే ఉన్నాము. ట్రాఫిక్ అయితే దారుణంగా ఉంది. అసలు వెళ్తామా, ట్రాఫిక్ ఏంటి ఎలా ఉంది, ఇక్కడే ఎలా ఉంది, కొండపైన ఎలా ఉంటుందా ఏంటా అని చెప్పి చాలా కంగారు. ఇక ఇక్కడ అంతా మామూలుగా లేదు అసలు. ఇంకా మధ్యాహ్నానికి ఇంటికి వచ్చేద్దాం అనే ప్లానింగ్ తోటి అయితే వెళ్తున్నాము. మేమైతే 9 కల్లా స్టార్ట్ అయ్యాం కదా. ఇక ఈ సాటర్డే తిరగడం అయిపోతుంది. నాకైతే ఫుల్ నీరసం వస్తుంది నెక్స్ట్ రోజుకి. కాకపోతే ఉన్నదే చిన్న లైఫ్, మళ్ళా తిరుగుతామా, మళ్ళా ఓపిక ఉంటుందా అనిపించింది ఒక్కొక్కసారి. ఒక్కొక్కసారి అసలు తిరగడానికి ఓపికే రాదు. ఇదిగోండి ఇక్కడికైతే వచ్చేసాము. మన కొండ మీదకి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఉంటుంది కదా. ఈ స్పాట్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరులేండి. ఇంతకీ మీలో ఎంతమంది జపాలి వెళ్ళారు, వెళ్ళాలనుకున్నారు అనేది చెప్పండి. అప్పుడు ఒకసారి ఒక చెట్టు విరిగి ఒక ఆవిడ మీద పడి న్యూస్ అయింది కదా, అప్పుడైతే చాలా ఎక్కువగా విన్నాం మనం జపాలి గురించి. సో ఫైనల్ గా ఇక్కడ చెక్కింగ్ దగ్గర అయితే నియర్లీ మేము 20 minutes పైన వెయిట్ చేసాము. తర్వాత చెక్కింగ్ కంప్లీట్ చేసేసుకొని సక్సెస్ఫుల్ గా మేమైతే ముందు క్లిప్ వెనక క్లిప్ ముందుకి పెట్టాను అనమాట. చెక్కింగ్ దగ్గర అయితే చాలా సేపు వెయిట్ చేసాము. దాని తర్వాత ఇంకా దగ్గరికి వెళ్ళడానికి ఇంకా నేనైతే బ్యాగ్స్ తీసుకొని అక్కడ స్కానింగ్ ఉంటది, స్కానింగ్ చేయించుకొని ఇంకా పైకి వెళ్ళిపోవడమే. హవి అండ్ వాళ్ళ నాన్న మాత్రము కార్లోనే ఉన్నారు. ఇంకా కార్ కూడా చెక్ చేస్తారు అక్కడ సెక్యూరిటీ వాళ్ళు. ఇక మొత్తం అంతా చెక్కింగ్ అయిపోయినాక కొండ మీదకి అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాము. ఎంత బాగుందో తెలుసా వ్యూ అయితే, చాలా ప్లెజెంట్ గా అనిపించింది, చాలా మనశ్శాంతిగా ఉండిద్ది అసలు. సో తిరుపతి వెళ్తే అయితే తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్ళట్లేదు మేము. అసలు దర్శనానికి అయితే అసలు ఖాళీ లేదు. ఇక్కడ హవి ఏదో చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడో నేను అయ్యో వాయిస్ ఇచ్చేస్తున్నానే. ఇంకా మ్యాప్ చూడండి ఎట్లుందో అసలు, ఎన్ని మెలికలు ఉన్నాయో, మెలికలు తిరగాలి. మరి ఇక 7 కొండలు ఎక్కాలి కదా మనం. ఎక్కడానికైతే ఎక్కువ టైం ఏం పట్టదు, కానీ దిగడానికి ఎందుకు ఎక్కువ టైం పట్టిద్ది. హవికైతే నిద్ర వచ్చేస్తుంది. మొన్న వాళ్ళ నాన్న న్యూస్ లో ఒక చిన్న బాబుకి కొండ మీదకి ఎక్కిస్తుంటే గాలాడలేదంట. అది చూసి హవి ఇలా ఉన్నాము, ఏంటి హవి మాట్లాడు అంటున్నాడు. ఏంటోనబ్బా, పిల్లలు పుడితే ప్రతిదానికి భయపడిపోవాలి. పిల్లలు పుట్టక ముంద వరకు చాలా ధైర్యంగా ఉంటాం, కానీ అన్ని విషయాల్లో పిల్లలు పుట్టినాక మాత్రం అసలు ధైర్యమే ఉండదేమో అనిపించింది. ఫైనల్ గా కొండపైకి అయితే వచ్చేసాము. వచ్చేసిన తర్వాత మాకు పెద్ద ట్విస్టే ఎదుర్కొన్నాం మేము. ఇంతకీ ట్విస్ట్ ఏంటంటే, మేము మ్యాప్ పెట్టుకొని వెళ్ళాము. తిరుమల కొండ మీదకి ఎక్కాలనే విషయం కూడా మాకు తెలియదు. కొండ మధ్యలో అనుకుంటున్నాం ఎన్నాళ్ళు, కొండ మధ్యలో కాదు, కొండ పైకి వెళ్ళాలి. కొండ పైకి వెళ్ళినా కూడా ఇంకా మనం చాలా దూరం వెళ్ళాలన్నమాట. 3-4 kilometers లోనకి వెళ్తేనే మనకి జపాలి తీర్థం అయితే వస్తుంది. సరే కదా అని చెప్పి ఇక్కడికి వెళ్ళిపోండి అన్నారు. జపాలి ఇప్పుడు క్లోజ్ లో ఉంది, 4 దాకా లేదు, 4 తర్వాత రండి అన్నారు. మేమేమో 10 కల్లా వెళ్ళిపోయాము. 4 దాకా ఉండాలంటే అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయ్యో ఎందుకు ఇలా అయింది, ఎంతో ఆశతోటి వెళ్ళాము, నీళ్లు గారిపోయామే అని ఒకటే బాధ. మామూలు బాధ కాదు అసలు మాకు. ఇక సరేలే ఇంకెందుకు అట్లాగా మళ్ళీ వెళ్ళిపోవడం అని చెప్పేసి మనకి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరే వారాహి స్వామి దేవస్థానం ఉంటది. మనమంట తిరుమల వెళ్ళినప్పుడు ముందు వారాహి స్వామి దర్శనం చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలంట. అసలు చూడండి సాటర్డే అయ్యేసరికి ఎంత రద్దీ ఉందంటే, అక్కడ అనౌన్స్మెంట్ లో కూడా మనకి ఇస్తున్నారనమాట, షెడ్స్ ఫుల్ అయిపోయినాయి, సాయంత్రం 6 తర్వాత షెడ్స్ లోకి రండి, దర్శనానికి కూడా 26 నుంచి 30 గంటల టైం అయితే పడుతుందంట. అసలు చూడండి క్యూలో ఎంతలా ఉన్నారో జనాలు. ఇంకా అందుకే మేము టోకెన్ వేయించుకుంటూ వెళ్తాము. అన్నేసి గంటలు పిల్లోడితోటి క్యూలో ఉండాలంటే మామూలుగా ఉండదు. ఇంకా మా పని అయిపోయింది. అవి ఏడుస్తాడు ఇంకా పాపం, ఆయన చిన్నోడు కదా అందుకని. ఇక మేమైతే కార్ ఒక చోట పార్క్ చేసేసి వారాహి స్వామి దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఒక 5 to 10 minutes అలా నడిచామంటే మనకి మెయిన్ గుడి
గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. ఇక్కడ శుభదం కాంప్లెక్స్ దగ్గర కూడా అస్సలు ఖాళీ లేదు. అక్కడ ఏంటంటే చిన్న పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు అందరికీ కూడా దర్శనానికి అక్కడే అనమాట లైన్ ఉంటుంది. అస్సలు కాలు పెట్టడానికి కూడా దారి లేదు. అసలు ఎంత రద్దీగా ఉందో తెలుసా. నాకైతే ఈ మాడవీధుల్లో నడుస్తుంటే తిరుమల ఆ వాతావరణంలో నడుస్తుంటేనే చాలా హ్యాపీగా ఉంది. అక్కడ నామాలు అయితే దేవాలయం వాళ్ళే ఫ్రీగా అయితే పెడుతూ ఉన్నారు. హవికి పెడుతుంటే తీద్దాం అనుకునే లోపే హవికి పెట్టేశారు వాళ్ళు. ఇక్కడ చూసారు కదా శుభదం దగ్గర అనమాట. అసలు కాలు పెట్టడానికి కూడా దారి లేదు. అందరు కూర్చుండిపోయారు. నడిచేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు, దర్శనాలు అయిపోయిన వాళ్ళు. అబ్బో అసలు ఏంటి ఎంత రద్దీగా ఉందా అనిపించింది. సో ఆల్రెడీ వాళ్ళు అనౌన్స్ కూడా చేస్తున్నారు కదా అదే విషయాన్ని. అసలు రాకండి రాకండి రాకండి, షెడ్లు ఫుల్ అయిపోయినాయి, ఖాళీ లేవు అని చెప్పేసి. ఒక్కొక్కళ్ళు 30 గంటలు అంట. 30 గంటలు బాబోయ్ ఎట్లా. ఇంకా తప్పదు, ఇంకా దూరం నుండి వచ్చినప్పుడులే. కానీ చిన్న పిల్లలతో వస్తేనే భలే ఇబ్బంది. గుడి దగ్గర అనమాట ఇది. ఇక్కడ మనకి దర్శనం లైన్లోకి 2 వేస్ ఉంటాయి. కింద నుంచి పంపిస్తారు, పైన బ్రిడ్జ్ లా ఉంది కదా దాని మీద నుంచి కూడా పంపిస్తారు. మేము 2 వైపుల నుంచి దర్శనానికి వెళ్ళాము. ఇక్కడ దగ్గరకు వచ్చేసినట్టు కొంచెం దాటితే దేవుణ్ణి దర్శనం చేసేసుకోవచ్చు. దర్శనం చేసుకున్నాక మాత్రం బయటికి వెళ్ళేటప్పుడు క్యూ లైన్లో ఆపుతాడు. అప్పుడు మాత్రం భలే చిరాకు వస్తుంది. వెళ్ళడానికి ఎన్ని గంటలైనా ఓపిక పడతాం, కానీ ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఒక్క సెకండ్ కూడా ఇంకా ఉండాలనే అనిపించదు. ఇంకా ఇక్కడైతే చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో. నేనైతే చుట్టుపక్కల నాకు ఎప్పటి నుంచో కోరిక ఫోన్ తీసుకొని ఇదంతా షూట్ చేయాలని. చాలా మంది రాలేని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మా అమ్మ అయినా మా అత్తయ్య వాళ్ళైనా ఇంకా అలాగ పెద్ద వాళ్ళైనా పద్దాక రాలేరు. ఇక్కడ వాతావరణం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందని చూడాలనుకునే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకైతే ఈ వీడియో చాలా బాగా యూజ్ అయిద్దండి. అండ్ మన వీడియో చూసి నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వారం ఏదో ఒక కొత్త విషయంతో మీ ముందుకు వద్దామని అయితే అనుకుంటున్నాను. చూడాలి ఇంకా ఎంత బాగా చేయగలుగుతానా ఏంటా అని చెప్పి. సో మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అయితే ఇక్కడ మనకి నామాలతో ఉంటుంది కదా, అక్కడైతే కొన్ని ఫోటోలు వీడియోలు తీసుకుందామని అయితే వచ్చాను. హవి అసలు ఫస్ట్ టైం వాళ్ళ నాన్న వదిలేసి నా దగ్గరకు వచ్చి ఫోటోలు దిగాడు. నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో. ఈ రోజంతా ఇక్కడ హ్యాపీగా ఉన్నా, ఎక్కడో మనసులో ఒక చిన్న బాధ అయితే మిగిలిపోయింది. అయ్యో జపాలి వెళ్ళలేదు 4 దాకా అంటే హవితోటి కుదరదు ఇక అనుకున్నాను. ఇక్కడైతే ఫోటో సెషన్స్ అందరు మేము ఇక్కడ నుంచుంటే మా ఆయన్ని ఫోటోలు తీయండి అని 2-3 ఫోటోలు తీసుకున్నారు. మా ఆయన అన్నాడు ఇక్కడే ఉంటాం, మనల్ని ఫోటోలు తీయమంటానే ఉంటారు పద అని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయితే వెళ్ళిపోయాము. ఇప్పుడు వారాహస్వామి దర్శనానికి అయితే వెళ్ళబోతున్నాము. ఇక్కడ కూడా మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ అని మనం బయటకు వచ్చే దారి, అక్కడ కూడా కొన్ని ఫోటోలు వీడియోలు తీసుకుని ఇంకా వారాహస్వామి దర్శనానికి అయితే వెళ్ళాము. ఇక్కడ ఉంది కదా క్యూ, ఇదంతా కూడా వారాహస్వామి దర్శనానికి. మామూలు టైంలో అయితే ఇంత రద్దీ ఉండదు. ఈరోజు ఇక్కడే మాకు గంట పైనే పట్టింది క్యూ లైన్లోనే. అసలు ఎంత మంది ఉన్నారో, ఎన్ని చుట్లు తిప్పి దర్శనం అయితే అయిపోయింది. ఇంతలోపు ఒక పక్కన నాకు కొరియర్ వాళ్ళు కాల్స్ అనమాట, అక్క కొరియర్స్, అక్క రిటర్న్స్ అని చెప్పి. నేను రిటర్న్స్ కానీ కొరియర్స్ కానీ ఏం బయట పెట్టలేదు. ఏముందిలే మధ్యాహ్నానికి వెళ్ళిపోతాం కదా, మళ్ళీ ఎందుకు పద్దాక నైబర్స్ని కూడా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా. ఇక అవి అయితే దర్శనం అయిపోయిందా, ఇంకంతే పడుకుని పోయాడు. మేము అన్నదానానికి అయితే వచ్చేప్పటికే టైం వచ్చేసి 12:10 12:30 అయిపోయింది. ఇంకా ఎందుకు అన్నదానం చేసేద్దామని. ఇక్కడ కూడా పెద్ద క్యూ ఏం లేదు, ఒక పావు గంటలోనే లోనికి వెళ్ళిపోయాము. కానీ తిరుమలలో అన్నదానం చేస్తే ఎంత బాగుంటుందో కదా. ఫుడ్ అయితే ఎంత బాగుంటుంది, ఎంత బ్రహ్మాండంగా ఉండిద్ది, అసలు కడుపు నిండిపోయిద్ది. అక్కడికి వెళ్తే రోజు కొంచెం తినే వాళ్ళం కూడా డబల్ అయితే ఖచ్చితంగా తింటాం. నేనైతే తింటాను, మరి మీరు తింటారో లేదో కూడా చెప్పండి. లాస్ట్ టైం మీరు తిరుమల ఎప్పుడు వెళ్ళారు, అలాగే తిరుమలలో వెళ్తే అన్నదానానికి వెళ్తారా లేదా అనేది కూడా చెప్పండి. అలానే ఒక్కరోజు అన్నదానానికి మనకి ఎన్ని లక్షల డబ్బులు ఖర్చు అవుతాయని ఎవరికైనా తెలిస్తే కూడా నాకు కామెంట్ చేయండి. ఇక అవి ఫుడ్ అల్లా ఇదిగోండి పొంగలన్నమే. అప్పటికే అంటున్నాడు పొంగల్ స్మెల్ వచ్చి పొంగలన్నం అని, ఎక్కడ మేము గుడిలో ఉన్నప్పుడే. సో ఇంక వరుసగా పచ్చడి, కూర, పొంగలన్నము, ఇంకా సాంబారు, రసము, పెరుగు అన్ని. ఈరోజైతే వడ కూడా వేశారనమాట. అవి అంతే పొంగలు వడ అనమాట. తినేసాం, బాగా తిన్నా నేనైతే, మంచిగా తినేసి ఇంక బయటకు వచ్చేసరికి ఇలా పాలన అయితే అమ్ముతున్నారు, 20 రూపీస్ అంట. సరే అని చెప్పి తీసుకుని నేను మా హస్బెండ్ తినేసాము. ఇంక మా అవి మాత్రం పాపం వాడే తింటున్నాడు. బయటకు వచ్చినప్పుడు ఇదే సమస్య, ఏం తినడు. ఇంకా అదొకటి కొంచెం ఇబ్బంది అయిపోతుంది. మళ్ళీ ఒక రోజు తినకపోయినా పీక్ పోయినట్టు అయిపోయింది కదా ఫేస్. ఇంకా దర్శనం అయిపోయింది, అన్నదానం అయిపోయింది. అప్పటికి 1 కూడా అవ్వట్లేదు, ఎంత టైం చూసినా. 4 గంటలు ఇంకా 3 గంటలు వెయిట్ చేయాలి. ఎక్కడ వెయిట్ చేస్తాం ఈ ఎండలో, అసలు నడవడానికే దారి లేదంటే ఎక్కడ కూర్చుంటాం. ఎక్కడ ఈ పిల్లోడు సవ్యంగా ఉంటాడు, చిన్న పిల్లోడు కదా. ఇక వాళ్ళ నానేమో ఇక్కడ క్యాప్ చూస్తూ ఉన్నాడు హవి కోసం అని చెప్పేసి. ఇదిగోండి రెడ్ క్యాప్ అయితే తీసుకున్నాడు. ఈ రెడ్ క్యాప్ అయితే తీసుకున్నాడు, చాలా బాగుంది కదా. ఇది 100 రూపీస్ ఎంత అంట. చిన్నపిల్లలు రేట్లు ఎక్కువ ఉంటాయి అంటున్నారు. అవును కదా, చిన్నపిల్లలు ఏమైనా రేట్లు ఎక్కువ. సో ఇంకా షాపింగ్ చేద్దాం, ఏమన్నా కావాలా అని అడుగుతాడు మా ఆయన. నేనేమో నాకేమొద్దు అని చెప్తా ఉంటాను.
మొత్తానికి షాపింగ్ చేసేసుకొని, అంటే హవికి టోపీ షాపింగ్ అంటే ఇంకేం తీసుకోవాలా చూసేసుకొని, ఇంక సరే ఇంక ఇంటికి వెళ్ళిపోదాంలే, ఎందుకు హవితోటి కుదరదులే అని చెప్పేసి అయితే మేము ఇంక ఇంటికి అయితే రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు మెయిన్ టెంపుల్ దగ్గర మాత్రము మొత్తం అంతా చూపించాను. మా అమ్మ వాళ్ళకి మా అత్తయ్య వాళ్ళకి కాల్ చేసి అన్ని చూపించేసి ఇక రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము. అప్పటికే టైం 1:30 అవుతుంది అనమాట. సరే ఇంకొద్దులే ఇంక ఇంటికి వెళ్ళిపోదాంలే, హవితోటి కష్టం అని చెప్పేసి ఇంకా నడుచుకుంటా. ఎలా అనిపించింది దర్శనం? తెలిస్తే ఇంకేదో అయిందా? సో మనం అనుకునే అన్ని జరిగితే ఎందుకు ఇంకా. సో ఫైనల్ గా మేము జపాలి చూద్దామని వచ్చి వారాహి స్వామి దర్శనం చేసుకొని అన్నదానం చేసుకున్నాం. టైం ఇప్పుడు 1:30 అట్లా అవుతుంది. ఇప్పుడు ఇంక ఇంటికి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాము. 4 తర్వాత స్టార్ట్ అయిద్ది అన్నారు. ఇంకా 3 అవర్స్ వెయిట్ చేయాలి. ఈ ఎండలో అస్సలు ఖాళీ లేదు. అసలు ఆ లోపల రూమ్స్ అన్ని ఫుల్ అయిపోయినాయి అంట. 26 అవర్స్ 30 అవర్స్ పడుతుందంట దర్శనానికి కూడా. అండ్ సాటర్డే సండే వాళ్ళ శని త్రయోదశి కూడా. సో దాని వల్ల కూడా బాగా రద్దీ ఉంది. సర్లే ఈసారి చక్కగా అన్ని కనుక్కొని వద్దాము అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు స్టార్ట్ అయితేనే మేము వెళ్ళేసరికి 2:33 ఈజీగా అయిపోయింది. సో మేము ఒక చోట కార్ పార్కింగ్ చేసాము. దారి ఉంది బయటికి, కరెక్ట్ గా దారిలో పెద్ద కార్ అడ్డం పెట్టేశారు. అట్లా ఎట్లా పార్కింగ్ చేశారా నాకైతే అసలు అర్థం కాలేదు. అసలు మనం బయటకు వెళ్ళడానికి ఇటువంటి దారి ఉందా? ఏంటి ఇద్దరు ఏం చెప్పుకుంటున్నారు? ఇక్కడ నేను దాన్ని ఉన్నాను తెలుసా మీ ఇద్దరికి? తెలుసా? ఎవరంటే ఇష్టం నీకు నాన్న? బాగుందిలేవే నీ బొట్టు, చూడండి. బొట్టు పెట్టించుకోడేమో అనుకున్నా, వీడియో తీసేలో వాళ్ళు పెట్టేశారు. అయ్యో అనుకున్నా, సర్లే పోనీ పెట్టించుకున్నాడు కదా అదే చాలే అనుకున్నా నేను. బొంగూరు కొండు. లవ్ యూ నానా. నీకు ఎవరిష్టం? మరి నేనంటే ఇష్టం లేదా నీకు? మరి నానే ఇష్టం అన్నావు. స్టైల్ బాగుందా? నీకు బొట్టు కనపట్లేదు అట్ట పెట్టానా? సో మొత్తానికి ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. అంటే మళ్ళా జపాలి దిగి ఎక్కి నైట్ అయిపోయింది కదా, మళ్ళా రిస్క్ ఎందుకులే అని వెళ్ళిపోతున్నాము. సరే ఆయన ఈసారి మళ్ళీ ఎప్పుడో రప్పించుకుంటాడు. ఈరోజు ఏం తిన్నావు? హ్యాపీనా నువ్వు? హ్యాపీనా? వాటర్ తిన్నావా? పొంగలన్నం తినలేదా? వడ తినలేదా? ఆయన భోజనం అదే పొంగలన్నం వడ, ఇంకంతే, ఇంకేం తినలేదు. మేమే అన్నం అదంతా తిన్నాము. అవి ఏం తినలే పాపం. బయటకు వస్తే ఇదే హవితో ప్రాబ్లం, ఏం తినడు. అందుకని కూడా కొంచెం ఆలోచించాలి. మళ్ళీ నైట్ దాకంటే ఈ రోజు అంతా ఇదైపోతాడు. మళ్ళీ ఈ వారం అంతా పట్టిద్ది మొహం పీకిపోయి మళ్ళీ మామూలు అవడానికి కూడా. ఇక్కడే ఉన్నా. అవునా? అందుకని కూడా నేను అంతకుముందు అనుకునేదాన్ని, దర్శనానికి వెళ్ళినప్పుడు ఫోన్ ఉండదు, అక్కడ అంతా వీడియో తీసుకోవాలి, ఎప్పుడు ఇంతే అని. సో ఫైనల్ గా ఈ రోజు అక్కడ అంతా ఫోటోలు వీడియోలు తీసుకుంటే మా ఆయన అయితే అబ్బా మొహం వెలిగిపోతుంది ఆనందంతో అని చెప్పి అంటున్నాడు. సో ఇవాళ నాకేం అర్థమైందంటే, ఎప్పుడు మనం అనుకోగానే అయిపోతాయి అనుకోకూడదు, కానీ ఎప్పటికొకప్పుడు అవుతాయి అని ఓపికగా ఉండాలని అర్థమైంది ఈ రోజు. అప్పుడు లేదు నాకు ఓపిక అసలు. అబ్బా ఎంత కోపం వచ్చేదో, ఫోన్లు తయారని చెప్పు. ఆయన మాట్లాడలా, నువ్వు మాట్లాడుతుంది. మాట్లాడు. ఎందుకా? సరిపోయారు. బాయ్ గాయ్స్. ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏందమ్మా? సబ్స్క్రైబ్. ఈ అమ్మ గోలేంది. సరే బాయ్ గాయ్స్. చెప్పే. బిగ్ ఫ్యాన్. ఎక్కడికి వెళ్తున్నావు? మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం అనుకుంటే ఒక రాయి అలా వేయడానికి మా ఆయన జపాలి వైపు తీసుకొస్తే వాళ్ళు లోన్కి వెళ్ళమని చెప్పారు. ఫైనల్ గా ఇంటికి వెళ్ళట్లేదు, జపాలి వెళ్తున్నాం. ఆయన రప్పించుకున్నాడు మమ్మల్ని. టైం ఇప్పుడు 1:40 అయింది. అమ్మా జపాలి రెడ్డా? సరేనా? బొట్టు సూపర్.
సో ఫైనల్గా మా ఆయన ఇంటికి తీసుకెళ్ళకుండా ఒక్కసారి వెనక్కి తీసుకెళ్ళాడు మళ్ళీ జపాలి దగ్గరికి. నాకు తెలియదు, నేను ఇంటికి వెళ్ళిపోతామని ఫిక్స్ అయిపోయాను. తీరా అక్కడికి వెళ్తే వాళ్ళైతే పంపించారు. మాకైతే అసలు చెప్పలేనంత ఆనందం, అసలు ఎంత ఆనందమో. కాకపోతే అక్కడ ఎంతసేపు పడుతుంది ఏంటనేది ఐడియా లేదు, అసలు ఎప్పుడు వెళ్ళలేదు కదా. ఇంకా వెళ్తున్నాము, అలాగ వెళ్తున్నాము. ఇంకా అక్కడ చాలా మెట్లు దిగాలి, ఎక్కాలి అని చెప్పారు మా వారు. అప్పుడైతే 2 hours 3 hours పడుతుందని చెప్పారు. నాకైతే హనుమాన్ సంకల్పం అయిపోయినాక వెళ్ళడం అయితే అసలు నాకు ఆనందానికి అవధులు లేవు. ఫైనల్గా మేము జపాలి గుడి దగ్గరికి అయితే వచ్చాము. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి పార్కింగ్ ఇబ్బంది అయిపోతుంది అనమాట. మా స్క్రీన్ మీద ఒకటే వీడియో వస్తుంది, మా హవి అదే చూస్తా కూర్చుంటాడు. ఇక మెట్లు ఉడతలు, పెద్ద పెద్ద ఉడతలు ఉంటాయి కదా, పెద్ద ఉడత ఉంటుంది కదా, ఆ ఉడతనైతే చూస్తున్నాం. దాని పేరు నాకు తెలియదు, ఉడతనే చెప్తున్నాను. సో ఇక్కడ మెట్లు ఉన్నాయి కానీ కష్టం కాదు, కానీ పెద్దవాళ్ళకైతే కష్టమే. కొంచెం మన ఏజ్ వాళ్ళకైతే ఈజీయే, 1 గంటలో వెళ్ళేసి రావచ్చు అనమాట. పొద్దున ఎందుకు పంపించలేదంటే పొద్దునైతే చాలా రద్దీ అయితే ఉందంట, అందుకే పొద్దునైతే పంపించలేదంట. ఇక్కడ ఫుల్ రద్దీ అయిపోతే క్లోజ్ చేసేస్తారంట. కాకపోతే కొంచెం స్టార్టింగ్లో మాత్రం 100 మెట్లు ఎక్కేదాకా కొంచెం దమ్ అంటారు కదా, దమ్ వచ్చేసింది. కొంచెం ఇట్లా అయిపోయింది అనమాట. ఇంకా అలాగే వెళ్ళాము నిదానంగా. మా ఆయన పరిస్థితి ఇంకా దారుణము, హవిని పట్టుకోవాలి కదా, నేనైతే ఒక్కదాన్నే. ఇంకా కాకపోతే హవి ఈసారి అయితే పాపం చాలా వరకు ఆయనే నడిచాడు చెప్పాలంటే. ఈ ఎక్కడం దిగడం భలే సరదాగా అనిపించి ఎక్కడం దిగడం చేస్తున్నాడు. మా పని అయితే అయిపోతుంది. మా ఆయనకి పాపం విపరీతమైన బ్యాక్ పెయిన్ అయితే వచ్చేసింది. హవితోటి పరిగెత్తడం అంటే మామూలు విషయం కాదు. పక్కన నేనేం వీడియో షూట్ చేసుకుంటున్నాను, ఇంకొక పక్కనేమో నేను ఇంకా గుడికి వెళ్తున్నాననే ఆనందం చెప్పలేనంత ఆనందం. అసలు నాకు ఎంత బాగా అనిపించిందో. మా అమ్మ వాళ్ళకి మా అత్తయ్య వాళ్ళకి కూడా చెప్తే, అయ్యో అవునా జపాలి అని చెప్పేసి వెళ్ళి మళ్ళీ ఎందుకు రిటర్న్ వెళ్ళిపోతున్నారు, వెయిట్ చేయొచ్చు కదా అని మా అమ్మ. అమ్మో హవితోటి నేను వెయిట్ చేయని వెళ్ళి మళ్ళీ ఆయన ఎప్పుడు రప్పించుకుంటే అప్పుడే వెళ్తానులే అని చెప్పి అనుకున్నాను. ఫైనల్గా ఈ రోజే రప్పించుకున్నాడు. నా ఆనందానికి అవదలేవు, మా ఆయన ఆనందానికి అవదలేవు. మేము దర్శనం చేసుకోకుండా కానీ వెళ్ళుంటే చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉండేవాళ్ళం. అయ్యో అక్కడ వరకు వెళ్ళి దర్శనం చేసుకోవాలి, అక్కడ వరకు వెళ్ళి దర్శనం చేసుకోలేదని చెప్పేసి. ఈ హవితోటి పాపం మా ఆయనకు సగం బయటకు రావాలంటే హవి గురించి భయపడే ఎక్కడికన్నా వెళ్దామన్నా భయపడతా ఉంటాడు. ఎందుకంటే నా దగ్గరికి రాడు. అయినా ఈసారి కొంచెం నా దగ్గరకు కూడా వస్తున్నాడు వాళ్ళ నాన్న. నేను ఎత్తుకోలేను అని చెప్తున్నాడు కదా, అప్పుడు అమ్మ ఎత్తుకో అని చెప్పి వస్తున్నాడులే. అదే ఇద్దరి దగ్గరికి వెళ్తే ఒకళ్ళకే బడ్డన్లా అనిపించదు, ఒకళ్ళతోనే ఉంటే పాపం ఒకళ్ళకి ఇంకొకరికి బడ్డన్గానే ఉండిద్ది కదా. సో జపాలికి అయితే ఇట్లా నడుచుకుంటా వెళ్తా ఉంటే దారి బారుతూ బొమ్మలు, తినేకి ఫుడ్ అన్ని ఐటమ్స్ అయితే దొరుకుతూనే ఉన్నాయి. కాకపోతే సిగ్నల్స్ అయితే అస్సలు లేవు అక్కడ. నెట్ అయితే అసలు 0 అనమాట, అస్సలు నెట్ సిగ్నల్స్ రావు, ఫోన్ సిగ్నల్స్ కూడా రావు. ఫైనల్గా మేము పైకి అయితే వచ్చేసాము. ఇక్కడ గుడి అనమాట. ఇక్కడ కూడా బాగానే ఉన్నారు జనాలు, బాగున్నారు. ఇక్కడ కూడా క్యూ లైన్ అయితే ఉంది. ఇంకా టికెట్ అయితే తీసుకోవాలి, ఇంకా లోపలే టికెట్ ఇస్తున్నారు అనమాట. సో ఇక్కడైతే మనము టికెట్ తీసుకోలేదులే, జస్ట్ లైన్లోకి వెళ్ళిపోయి దర్శనం చేసుకున్న తర్వాత బయటకు అయితే వచ్చేసాం. లోన్ అయితే కెమెరా ఉండదు కదా. సో ఇక్కడ చెట్టు దగ్గర అయితే ఇట్లా ఉండిందా, ఇక్కడైతే వీడియో తీసుకుందాం, ఫోటో తీసుకుందాం అంటే ఎక్కడ ఫుల్ అయిపోతున్నారు జనాలు. ఇంకా సరే అని చెప్పి అక్కడే నుంచొని కాసేపు ప్రశాంతంగా అయితే మనశ్శాంతిగా స్వామివారికి దండం పెట్టుకొని ఇంకా బయటకు అయితే వచ్చేసాము. ఇంక ఇక్కడ గోలీ సోడా అండ్ అలాగే లెమన్ సోడా, లిమ్కా అవన్నీ అమ్ముతూ ఉంటే మా ఆయన అయితే సోడా తీసుకున్నారు, నేనేమో లిమ్కా తీసుకున్నాను. లిమ్కా అంటే నాకు మంచిగా బాగుంటుంది, బాగా అనిపిస్తుంది. కూల్ డ్రింక్స్లో కొంచెం బాగా అనిపించేది. థమ్స్అప్ తాగుతాను కానీ లిమ్కా కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా తాగుతాను. అంతకుముందు అయితే లిమ్కా బాగా దొరికేది కానీ ఇప్పుడైతే రేర్గా కనిపించినప్పుడు మాత్రం ఖచ్చితంగా తాగుతాను. అవి ఏమో లెమన్ వాటర్ వల్ల నాన్న తాగేదాలని కొంచెం తాగాడు. ఇక తాగిన తర్వాత అందరూ అక్కడ గదలు కొనుక్కుంటున్నారని గద కొనుక్కున్నాడు. అయ్యో పాపం అనిపించింది నాకు. తర్వాత ఏమైందంటే ఆ గత్త కరెక్ట్గా గంట కూడా ఆడలేదు. అలా మేము కిందకి దిగి మా కార్ రోడ్డు దాటితే మా కార్ అన్నమాట అక్కడ చేతిలో ఉండి జారి పడిపోయింది. వెంటనే కారు వచ్చి చక్రంతో తొక్కిచ్చేసింది. ఎంతలా ఏడ్చాడంటే అది కూడా మీరు లాస్ట్లో చూద్దురు. సో మొత్తానికి ఇక్కడ స్టీల్స్ కూడా తీసుకున్నాం. బంగారు కొండ ఎంత ఏడ్చాడు, ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చాడు. అది ఎందుకు ఏడ్చాడు అనేది మీకు తర్వాత అర్థమైద్ది. ఇక గద పట్టుకొని ఎంత యాక్టివ్గా ఆడుకుంటా ఉన్నాడు. మొత్తానికైతే ఈరోజు తిరుమలలో చుట్టుపక్కల ఉన్నాయి అన్ని పైన చూసేసాం. మెయిన్ అయ్యవారి గుడికి మాత్రం వెళ్ళలేకపోయాము. త్వరలోనే మళ్ళీ వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా వెళ్ళాలి. చాలా రోజుల క్రితమే మొక్కుంది, హవికి బాగాలేనప్పుడు వెళ్దాం అనుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటికీ నాకు కుదరలేదు. ఖచ్చితంగా వెళ్తాను. కాకపోతే హవితోటి అన్ని గంటలు ఉండకుండా కొంచెం మంచిగా అంటే స్వామిని ఎక్కువసేపు చూసేలాగా, అలాగే దర్శనం కూడా టైమింగ్ కూడా తక్కువ అయ్యేలా చూసుకుందామని నా కోరిక. మరిగా ఆయన ఏం చేస్తాడో ఏమో తెలీదు. ఇంకా చూడండి ఎలా నడుస్తున్నాడో, నడిచి కాలుకు దెబ్బ కూడా తగిలింది, అది కూడా తెలియకుండా నడిచాడు అనమాట. ఎగరడం దూకడం నాకైతే ట్రిప్ చూస్తే మేము కాశీ వెళ్ళినప్పుడు ఏ విషయాలే గుర్తొచ్చినాయి. కాశీలో కూడా ఇంతే, అసలు మెట్లుండేయా, ఎక్క దూక మా డాడీ పట్టుకోను, నేను పట్టుకోను. ఇంకా మళ్ళీ ఈ రోజు నాకు అదే గుర్తొచ్చిందనమాట. సో ఫైనల్గా మేమైతే ఇంకా ఇక్కడ నాకు మామిడికాయ తినాలనిపించింది. మామిడికాయ అయితే 50 రూపాయలు చెప్పారు. ఎంతసేపు నుంచి ఆయన దగ్గర పాపం చాలా మంది రద్దీ ఉన్నారనమాట. కరెక్ట్గా ఇక్కడే ఇంకా అయింది, పడిపోయింది, నలిగిపోయింది. ఎంతలా ఏడుస్తున్నాడు చూడండి, ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చాడు, చాలాసేపు ఏడ్చాడు పాపం.
ఉమ్. ఉమ్. బొడచుడు బొడచుడు కొడతా చూడు వాళ్ళందరూ లేదు అవి బాబు పప్పు చేయమంటారు. చూడు ఎట్లా ఏడుస్తున్నావు ఎట్లా ఏడుస్తున్నావు. ఎందుకు 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 ఇంకా ఫైనల్ గా మధ్యలో వేణుగోపాల స్వామి గుడి ఉంటే అక్కడికైనా వెళ్ళి అక్కడైనా గది ఉండిద్దేమో ఏడు పాపట్లేదని వెళ్ళి చూసాము. ఇక్కడైతే లేదు, నేను మా ఆయనకి చెప్పాను కూడా ఇక్కడ ఉండదండి అని చెప్పేసి. ఇక్కడైతే ఇంత పెద్ద పెద్ద బోండాలు ఆరోచేయి అంత ఉంది అబ్బా. బోండా అంత బోండా వేసారు అసలు, ఫస్ట్ టైం చూస్తున్నాను అంత పెద్ద బోండా. ఇక అంతా చూసాం వెతికాం, నాకైతే ఏం దొరకక ఇంకా రిటర్న్ అయితే అయిపోతూ ఇక్కడైతే ఇంకా మామిడికాయ అయితే తీసుకున్నాను. ఇందాక తీసుకోలేదని చెప్పాను కదా, ఇక్కడైతే మామిడికాయ తీసుకొని ఇంక ఇంటికి అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాము. సో అంత ఆనందమే కానీ అవి మాత్రం చాలా ఏడ్చాడు, చాలా చాలా ఏడ్చాడు పాపం, చాలా బాధేసింది. సో ఇంకా మేమేం బ్యాకప్ కింద అది పడేయకుండా అలాగే తీసుకొచ్చాం కానీ ఇంకా కారు ఎక్కేటప్పుడు మాత్రం పడేసేసాను. మళ్ళీ చూసిన దగ్గర నుండి ఏడుస్తూనే ఉంటాడని చెప్పి. మామిడికాయలు గుడుల దగ్గర ఎందుకు దొరుకుతాయో ఒక్కొక్కసారి అర్థం కాదు. మనకి ఏ సీజన్ అయినా సరే గుడుల దగ్గర మాత్రం మామిడికాయలు ఖచ్చితంగా దొరుకుతూనే ఉంటాయి కదా. ఇంకా కాసేపటికైతే అవి మర్చిపోయి ఇంకా ఏడుపు అయితే ఆపేశాడు అనమాట. ఫైనల్గా మేము ఇంటికైతే స్టార్ట్ అయ్యి ఇంటికి వెళ్ళేసరికి 5 o'clock దాకా అట్లా అయ్యింది. ప్రశాంతంగా అదిగో కాలుకి దెబ్బ తగిలింది చెప్పాను కదా, చూపించు చూపించు వీడియోలో చూపించు వాళ్ళకి చూపించు అంటున్నాడు. అటు మేము కొండ దిగే టయానికి 3:43 అయిందనమాట. మేము 4:35 లోపే వెళ్ళిపోయాము ఇంటికి. ఇదనమాట సంగతి, ఇలా జరిగింది. ఇంకా నెక్స్ట్ రోజు అవికి వాళ్ళ నాన్న హెయిర్ కట్కి వెళ్తుంటే నేను కూడా హెయిర్ కట్ చేయించుకుంటానని చెప్పి కూర్చొని ఎంత బుద్ధిగా చేయించుకున్నాడో మాకే మైండ్ పోయిందనమాట. ఇక అంతే వీడియో అక్కడ కొండ దిగే దగ్గర దాగే తీసాను, ఇంక తర్వాత తీయలేదనమాట. నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో పెట్టి నాకు టైప్ చేస్తేనే తెలుస్తుంది. అలాగే ఇంకా నోటిఫికేషన్ ఆన్ పెట్టుకుంటే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. ఇప్పుడు రివ్యూస్ చేస్తున్నాను కదా, అవి ఎలాగున్నాయి, యూస్ఫుల్గా ఉన్నాయా, ఇంకా ఏమన్నా రివ్యూస్ చేయాలనే విషయాలను కూడా నాకు చెప్పండి. ఇంకా తిరుమలలో లేదా దరిదాపుల్లో ఏమన్నా గుడులు ఎలా ఉన్నాయి అక్క, టైమింగ్స్ ఏంటి, టికెట్స్ ఏంటి అనే విషయాలు తెలుసుకోవాలన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. బాయ్.